సంక్రాంతిలోగా భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని రహదారులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నెల చివరి వారంలోనే ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగట్టు వద్ద జరుగుతున్న భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన తుమ్మల ప్రాజెక్టును 6 నెలల్లో పూర్తి చేయగలగడం గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రాజెక్టులను కమిషన్ల కోసమే నిర్మించిన కాంగ్రెస్ నేతలు ఇకనైనా విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఫిబ్రవరి 16 దాకా మాకు టైం ఉంది. అయినా సరే శంకుస్థాపన చేసిన సంవత్సరంలోనే నీళ్లు కూడా ఎత్తిపోయాలని చెప్పాం. అసెంబ్లీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కొద్ది రోజులు డిలే కావచ్చు. కానీ ఈ సంవత్సరాంతంలోనే ఫస్ట్ మోటార్ అన్న ట్రయల్ రన్ వేయాలి. ఇరిగేషన్ వర్క్స్ కానీ ఎలక్ట్రో వర్క్స్ కానీ చివరి దశకు వచ్చినాయి. సంక్రాంతి లోపల సీతారామ ప్రాజెక్టు పనులు కూడా సుమారు 7,000 కోట్ల రూపాయలతోటి ఆ పథకానికి కూడా పనులు ప్రారంభిస్తున్నాం. సీతారామ ప్రాజెక్టుని ఆ రోజు దుమ్మగూడెం ప్రాజెక్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో దాన్ని చీల్చి చెండాడి 2,000 కోట్లు ప్రభుత్వ ధనాన్ని డ్రా చేసి కూడా 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వకపోగా, ఒక పంప్ హౌస్ నిర్మాణం చేయకపోగా వాళ్ళ కమిషన్ల వరకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దురదృష్టం.